ఈ నూతన సంవత్సరం 2021 మొట్టమొదటి ప్రభు దినాన ఈ విధంగా పరమ తండ్రిని ఆరాధించడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు పేరు పేరున చెల్లిస్తూ ఉన్నానండి. వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 24వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండను. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పరుగు. లోకంలో ఒక నానుడు ఉంది. నానుడు అంటే సామెత. పరుగెత్తి పాలు త్రాగుట కంటే నిలవబడి నీళ్లు త్రాగుట మేలు అనేటటువంటిది. అటువంటి సామెత ఒకానొకప్పుడు చెల్లిందేమో కానీ ఇప్పుడు చెల్లదండి. ఈ కంప్యూటర్ యుగంలో, ఈ స్పీడ్ యుగంలో ఇప్పుడు ఆ సామెత దేనికి పనికిరాదండి. ఇప్పుడు లోకమంతా పరిగెడుతూ ఉందండి. విద్య కోసం అయితేనేమి, ఎల్కేజీ దగ్గర పరుగు ప్రారంభిస్తే ఆ మొదటి దగ్గర నుంచే ఎన్ని మార్కులు స్కోర్ చేస్తున్నాడు, ఎంత షార్ప్గా ఉన్నాడు, ఎంత చురుగ్గా చెప్పిన దాన్ని గ్రహించుకోగలుగుతున్నాడు. మొదటి నుంచే అటువంటి ఆలోచనలతోటే విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఒక్కొక్క తరగతి ఒక్కొక్క సంవత్సరం గడుస్తూ ఉండగా విద్య తరగతులు పెరుగుతూ ఉండగా ఏమవుతుందన్నమాట అండి, కాంపిటీషన్ అనగా పోటీ పెరిగిపోతుంది. తోటి విద్యార్థులతో ఉన్నటువంటి పోటీని ఎదుర్కోవడానికి ఏం చేయాల్సి వస్తుంది? పరుగు రానివాడు కూడా ఏం చేయాల్సి వస్తుంది? పరిగెట్టాల్సి వస్తుంది. అలాగే లోకంలో చాలా సుఖభోగాలు ఉన్నాయి. ఇక దానికి అంతు లేదండి. ఈ సుఖభోగాలకి, సుఖ సౌఖ్యాలకి అంతు అనేది లేదు. ఇప్పుడు ఇంతవరకు అనుభవిస్తున్నాను అంటే ఇంకా ఈ జీవితంలో ఈ శరీరాన్ని ఇంకా సుఖపెట్టాలి. ఇలాంటి ఆలోచనలో వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఏం చేస్తున్నారు? అందరూ పరిగెడుతున్నారు. అందరూ ఎంత ధనాన్ని సమకూర్చుకోవాలి. ఇప్పుడు ధనం లేకపోతే సుఖం అనేటటువంటిది ఉండదు. ఎంత ధనాన్ని సమకూర్చుకోవాలి, ఎంతగా సుఖపడాలి. ఇందులో కూడా ఏంటన్నమాట అండి పోటీ. వాళ్ళకి అది ఉందంటే మనకు అది కావాలి, వాళ్ళు అది కొనుక్కున్నారంటే మనం అది కొనుక్కోవాలి, వాళ్ళు అంత కట్టుకున్నారు అంటే మనము కూడా కట్టుకోవాలి. కనుక ప్రతి చిన్న దాంట్లోనూ ఏముందన్నమాట అండి పోటీ. ఈ పోటీ ప్రపంచంలో మనిషి ఏం చేయాల్సి వస్తుంది అన్నమాట, పరిగెత్తాల్సి వస్తుంది. అందుచేత పాత నానుడి ఇప్పుడు చెల్లదు. మీరు ఎవరన్నా చెల్లుతో అనుకుంటున్నారా? చల్లదు.
మనం పరిగెట్టాలి, మన పిల్లలను పరిగెట్టించాలి. ఆ పరిగెడితేనే కానీ లోకంతో పాటు ముందుకు వెళ్ళడానికి, విజయాలు సాధించడానికి, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి సాధ్యం కాదండి. వెనకబడిపోతాం. అంచేత పరిగెట్టాలి. పరుగులో 2 రకాలు ఉన్నాయి. ముందు ఒకటి చెప్పాను కదా ఇప్పుడు, ఒకటి విద్యాభ్యాసం, 2 ధనార్జన. వీటి వరకు మనిషి ఏం చేస్తున్నాడు? చివరికి పరుగులో దేవుని లెక్క చేయడు, దేవుని సన్నిధిని లెక్క చేయడు, దేవుని మాటలు లెక్క చేయడు, దేవుడు అనుగ్రహించే దేవుని ఆశీర్వాదాలు లెక్క చేయడు. డబ్బు అనుకుని ఏం చేస్తున్నాడు? డబ్బు వెనకతల పరుగులు తీస్తూ ఉన్నాడు. అది మొదటిది. రెండవది ఏంటంటే అథ్లెటిక్స్ ఉన్నాయి, పరుగు పందాలు. ఈ పరుగు పందెంలో మాత్రం ఒకడే బహుమానం పొందుతాడు. ఇప్పుడు ఈ ధనార్జన, లోక సుఖాన్ని అనుభవించడంలో వాళ్ళ యొక్క కృషిని బట్టి, వాళ్ళ యొక్క జాగ్రత్తను బట్టి అందరూ విజయాన్ని సాధించడానికి, అందరూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని అందుకోవడానికి, అందరూ ఇహలోక సంబంధమైనటువంటి సుఖాన్ని అనుభవించడానికి, భోగభాగ్యాలు అనుభవించడానికి అందరికీ ఛాన్స్ ఉంది. కానీ పరుగు పందెంలో మాత్రం ఒకడే విజయాన్ని సాధిస్తారు. మీరు అర్థమవుతుందా? అంచేత పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి ఉత్తరం రాస్తూ, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? ఇప్పుడు సర్వసాధారణంగా లోకంలో ధనార్జన కొరకు, ఈ లోక సుఖాన్ని పొందటం కొరకు, లోకానుసారంగా ఉన్నతమైనటువంటి జీవించే భాగ్యాన్ని పొందటం కొరకు అందరూ పరిగెడతారు. అనుకున్నంత వరకు వాళ్ళు సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అందరూ ఆ విజయాన్ని పొందవచ్చు. కానీ పోటీలో మాత్రం, పరుగు పందెంలో, అథ్లెటిక్స్లో మాత్రం ఏం చేయాలి? ఒకరికే వస్తుంది బహుమతి. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందండి? ఒకరికే వస్తుంది. రెండో వాడు రన్నర్-అప్గా ఉంటాడు, రెండో వాడిగా. ఇంకా రెండో వాడిగా ఉంటే ఏం లేనట్టే, నెక్స్ట్ టైం ప్రయత్నం చేసుకోవాల్సిందే. మీకు అర్థమవుతుందా? అంచేత పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుతారు. ఎంతమంది అయితే పోటీకి పేర్లు ఇచ్చారో వాళ్ళందరూ ఏం చేస్తారండి? పరుగు పందెంలో పరిగెడతారు. కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఎంతమంది బాప్తిస్మ బహుమానం పొందుతారండి? ఒక్కడే బహుమానాన్ని పొందుతాడు. పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తడే. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు పరిగెడతారు. ఎంతమంది పరిగెట్టినప్పటికీ ఒక్కడికే బహుమతి వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ ఎంతమందికి వస్తుందండి? ఒక్కడికే వస్తుంది. అందుచేత మీరు కూడా అటువలే బహుమానము పొందినట్లుగా పరిగెత్తారు. ఆ పరుగును చూపెట్టి ఎక్కడ తీసుకొచ్చాడు? ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానంలో పరిగెట్టేటటువంటి పరుగుకి మనల్ని తీసుకొచ్చాడు. అక్కడ ఒక్కడికే బహుమతి. ఎక్కడ? లోకానుసారమైనటువంటి పరుగు పందెంలో ఒక్కరికే బహుమతి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరుగు పందెంలో పరిగెత్తు వారందరికీ బహుమతి ఉంది. అందరూ సమానముగా పరిగెత్తితే అందరికీ సమానమైనటువంటి బహుమతి ఉంది. ఏం చేతనంటే ఈ పరుగుకు లోక సంబంధమైనటువంటి పరుగుకైతే లోకానుసారమైనటువంటి న్యాయ నిర్ణేతలు ఉంటారు. కానీ ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరుగులో న్యాయ నిర్ణేత ఎవరన్నమాట అండి? దేవుడు. న్యాయ నిర్ణేత ఎవరండి? దేవుడు. అటువలే మీరు, అక్కడైతే ఒక్కడే బహుమానం పొందుతాడు, మీరు కూడా బహుమానము పొందినట్లుగా పరిగెత్తడి. పరిగెడుతూనే ఉంటారా? ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానంలో మనం పరిగెత్తుతూ ఉన్నామా దేవుడు అనుగ్రహించేటటువంటి బహుమానాన్ని పొందటానికి? లోక సంబంధమైనటువంటి పరుగు పందెంలో మన పిల్లలు పరిగెడుతూ ఉంటే వాళ్ళని మేము ఎంతగానో ప్రోత్సహిస్తాం ఫస్ట్ ప్రైజ్ పొందటానికి. అలాగే లోకానుసారంగా ధనాన్ని సంపాదించుకుని మంచి గృహాలు నిర్మించుకొని వెండి బంగారాలతోటి, ధనముతోటి సుఖంగా వర్ధిల్లాలి అని అంటే, వెలసిల్లాలి అంటే ఏం చేస్తాం? దానికి కూడా పట్టుదలతోటి పరిగెడతాం. కానీ
ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానంలో బహుమానం పొందినట్లుగా మనం పరిగెడుతూ ఉన్నామా? కానీ పరిగెట్టే వారందరికీ బహుమతి సిద్ధముగా ఉంది. పరిగెట్టే వారందరికీ బహుమానం సిద్ధంగా ఉంది. దేవుడు న్యాయవంతుడు, ఆయన అన్యాయస్తుడు కాడు. అందుచేత పరిగెట్టే ప్రతి వారికి కూడా బహుమతి దేవుడు ఏం చేస్తాడన్నమాట? సిద్ధం చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి? సిద్ధం చేస్తాడు. అందుచేత మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. మీరు అర్థమవుతుందా అండి? మరియు పందెపు రంగమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండరు. ఈ పందెపు రంగమందు పోరాటము అంటున్నాడు. ఇదేంటన్నమాట అండి? పోరాటం. అలా జీవితమే ఒక పోరాటం. అంచేతనే యోబు మాట్లాడుతూ అంటాడు, చూడండి 7వ అధ్యాయం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా అంటూ ఉన్నాడు. భూమి మీద నరుల కాలం ఏంటండి? యుద్ధ కాలం. మనం ఎక్కడున్నాం అన్నమాట? యుద్ధంలో ఉన్నాం, యుద్ధ స్థానంలో ఉన్నాం, యుద్ధ రంగంలో ఉన్నాం. పోరాటాన్ని సలుపుతూ ఉన్నాం, యుద్ధమాడుతూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా అండి? ఈ పందెమందు పోరాడు ప్రతివాడు. ఈ భూమి మీద మానవుని యొక్క జీవితం ఏంటన్నమాట? యుద్ధకాలం. యుద్ధం చేస్తూ ఉన్నాం కనుక యుద్ధం చేసే ప్రతివాడు ఎలా ఉంటాడట? అన్ని విషయముల యందు మితముగా ఉంటాడు. అన్ని విషయాల్లో కూడా ఎలా ఉంటాడండి? మితముగా ఉంటాడు. మితము అంటే అర్థం ఏంటి? మితం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో అయితే సెల్ఫ్ కంట్రోల్ అంటాడు. తనను తాను అదుపులో ఉంచుకోవటం, తనను తాను స్వాధీనంలో ఉంచుకోవటం. ఇప్పుడు పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఉన్నాడు, ఒళ్ళు పెరిగిపోతే పరిగెత్తలేడు కనుక తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. అలాగే సాధన విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. కనుక ఆ పందెపు రంగమందు మొదటి బహుమతిని పొందటానికి ఏం చేస్తాడనమాట? అన్ని విషయాల్లో కూడా మితముగా ఉంటాడు. తనను తాను అదుపులో ఉంచుకొని తన యొక్క సాధన కొనసాగిస్తూ ఉంటాడు. వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. వారైతే శరీర సంబంధమైనటువంటి ఆ పరుగు పందెంలో విజయాన్ని సాధించడానికి, మొదటి బహుమతిని పొందటానికి వారు ఏం చేస్తున్నారండి? వారు మితముగా ఉన్నారు. దానివల్ల వారికి వచ్చేటటువంటి బహుమతి ఎలాంటిది? క్షయమైనటువంటిది. క్షయము అంటే నాశనమైపోయేటటువంటిది. అది స్థిరంగా ఉండేటటువంటిది కాదు. ఈ పంచభూతమయమైనటువంటి లోకమే స్థిరం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి స్థిరం కాదు. అలాంటి పరిస్థితిలో ఒక మనిషి ప్రథమ బహుమానతిని పొందాడు అనుకోండి, అది క్షయమైంది అంటున్నాడు. మెడలో దండ వేయచ్చు, శిరస్సు మీద కిరీటం పెట్టవచ్చు, చేతికి బహుమతిని అందించవచ్చు. కనుక అది ఆ ఘనతను చూశారు. ఇహలోక సంబంధమైనటువంటి పరుగు పందెంలో పరిగెట్టడం ద్వారా అతను పొందినటువంటి ఆ ఘనతను చూశారు, గౌరవ మర్యాదలు ఉన్నాయి చూశారు. అవేంటన్నమాట? క్షయమైపోయేటటువంటివి, అంటే నశించిపోయేటటువంటివి. మనమైతే అక్షయమగు కిరీటము కొరకు అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. వాళ్ళైతే క్షయమైనటువంటి కిరీటాన్ని పొందడానికి వాళ్ళు ఎలా ఉన్నారు? మితముగా ఉన్నారు. తమను తాము స్వాధీనాలు ఉంచుకున్నారు. ఎంతవరకు తినాలో అంతవరకే తింటాడు, ఏం తినాలో అదే తింటాడు. ఎంతవరకు తన యొక్క పరుగుకు సహకారంగా ఉంటుందో దానికి ఉన్నటువంటి ఆ కట్టుబాట్లలో తన యొక్క పరుగును సాధన చేస్తూ ఉంటాడు. అలాగే మన ముందుంచబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరుగు పందెంలో మనం పొందబోయేటటువంటి కిరీటము అక్షయమైనటువంటి కిరీటము, నాశనము లేనటువంటి కిరీటం. మీరు అర్థమవుతుందా?
మనం పొందబోయే కిరీటం ఎలాంటిదండి? అక్షయమైనటువంటిది, నాశనము లేనటువంటి కిరీటం. మీకు అర్థమవుతుందా? అంచేత పౌలు తన స్వానుభవాన్ని మనతో పంచుకుంటూ ఉన్నాడు. ఏమని? నేను గురి చూడని వాని వలే పరుగెత్తువాడను కాను. తన స్వానుభవాన్ని మనతోటి పంచుకుంటున్నాడు. తన యొక్క జీవితం ఈ రోజున మనకు మాదిరి. ఎవరి జీవితం? పౌలు యొక్క జీవితం. విస్తారమైనటువంటి ధన సంపన్నుడు, రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు, ఎంతో ఉన్నత విద్య పొందినటువంటి వాడు. అటు హెబ్రీ భాషలో ఇటు గ్రీక్ భాషలో కూడా నిష్ణాతుడు, పండితుడు. అంత గొప్ప స్థితి కలిగినటువంటి వాడు లోకంలో దొరికేటటువంటి క్షయమైనటువంటి కిరీటం కొరకు పోరాడకుండా దేని కొరకు పోరాడుతున్నాడట? అక్షయముకు దేవుడు అనుగ్రహించేటటువంటి కిరీటాన్ని పొందడానికి పోరాడుతూ ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా తను ఏం చేస్తున్నాడు? తనను తాను అదుపులో ఉంచుకుంటూ ఉన్నాడు, మితముగా ఉంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే తనకు ఒక గురి ఉంది. తనకేముందండి? ఒక గురి ఉంది. గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాదు. గురి చూడని వాని వలె పరిగెత్తేవాడను కాదు. మీరు ఆలోచిస్తూ ఉన్నారు, పౌలు యొక్క గురేంటి? ఈ రోజున మన గురేంటి? మనం ఆలోచించవలసినటువంటి బాధ్యత మన మీద ఉందండి. ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉందండి. అతను ఏమంటాడు 27వ వచనంలో? ఆ గురి చూచి పరిగెత్తుతూ ఉన్నాడు గనక ఆ గురికి ఆటంకంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాడు? తన అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనుక్షణము ఈ శరీరము తను పెట్టుకున్నటువంటి గురిని అందుకోవటానికి, తను పొందబోయేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అక్షయ కిరీటాన్ని పొందటానికి ఈ శరీరం ఏంటన్నమాట? అటు. మీకు అర్థమవుతుందా? ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాడు? తన అదుపులో ఉంచుకోవటానికి సాధన చేస్తూ ఉన్నాడు. చూడండి, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. ఇప్పుడు గాలిని కొడితే ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది అండి? దానికి ఏమైనా తగులుతుందా? గాయం అవుతుందా? మనకు గాయం అయితే కారేటట్లుగా దానికి ఏదైనా స్రవిస్తుందా? దేనికి? గాలికి. అంచేత వృధా ప్రయాసం. గాలిని కొట్టడానికి ప్రయత్నం చేయటం అని అంటే ఆ ప్రయత్నం అంతా వృధా ప్రయాస, వ్యర్థమైనటువంటిది. అంచేత గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని. ఏమండి? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను అంటున్నాడు. మనం ఎక్కడున్నాము? లోకంలో ఉన్నాడు. లోక పరుగు పందాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తను అనుకున్నటువంటి గమ్యాన్ని వీళ్ళంత త్వరగా చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తద్వారా అతనికి లభించేదేంటి? క్షయమైనటువంటి కిరీటం, ఘనత, బహుమానం. లోకానుసారంగా పరిగెత్తేటటువంటి పరుగులో ప్రతిదీ కూడా ఎలాంటిది అనమాట? నశించిపోయేటటువంటిదే. ధనం నశించిపోద్ది, బంగారం నశించిపోద్ది, వెండి నశించిపోద్ది, గృహాలు నశించిపోతాయి, భూములు నశించిపోతాయి. మనకు కలిగినదంతా కూడా ఏమైపోద్ది అనమాట? నశించిపోద్ది. ఈ పరుగులో మనం సంపాదించుకున్నదంతా నశించిపోద్ది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో, ఈ పరుగు పందెంలో మనం పాలు పొందితే మనకి ఇవ్వబడిపోయేది ఏంటన్నమాట? ప్రతిదీ అక్షయమైందే. ప్రతిదీ కూడా అక్షయమైంది. దాని కొరకు ఏం చేయాలి? ఒక గురి కలిగి ఉండాలి. మన పరుగు పందెంలో ఏముండాలి? గురి కలిగి ఉండాలి. గురి పరిగెత్తేటప్పుడే కాదు, ఎప్పుడు పరిగెడుతున్నాం? ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాం. ప్రతి క్షణం కూడా ఈ పరుగు కొనసాగుతూనే ఉంటుంది. కనుక ప్రతి క్షణంలోనూ కూడా మనం పెట్టుకున్నటువంటి గురి వైపుకు చూస్తూ పరిగెట్టాలి. దానికి శరీరంగా ఉన్నటువంటి, అర్థంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని ఏం చేయాలి? ఏం చేయాలండి? గాలిని కొట్టినట్టుగా పోట్లాడకూడదు.
ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో అనేది పౌలు యొక్క భయం. ఇప్పుడు మనము కూడా ఎంతో విశ్వాసులుగా ఉంటాం, ఎంతో భక్తిపరులం అని చెప్పుకుంటాం, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నామని అనుకుంటూ ఉంటాం. కానీ అంతగా దేవుని కొరకు జీవించేటటువంటి జీవితంలో ఏం జరుగుతుంటుంది అన్నమాట, సడన్గా పడిపోయేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంచేత ఏం చేయాలి, అలా పడిపోకుండా ఉండాలి అంటే మనకు అడ్డంగా ఉన్నది ఏది, శరీరం. ఈ శరీరాన్ని ఏం చేయాలి, నలగొట్టాలి. గాలిని కొట్టడం కాదు, దేన్ని నలగొట్టాలండి, ఈ శరీరాన్ని నలగొట్టి దానిని లోపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, దాన్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంచేతనే మనం కాస్త ముందుకు వెళదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అంటున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మన మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఎంత గొప్ప సాక్షి సమూహం, 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సాక్షి సమూహం. విశ్వాస వీరుల యొక్క లిస్ట్ అక్కడ ఇచ్చేశాడు. ఎవరితో ప్రారంభమైంది, హేబేలుతో ప్రారంభమైంది. ఆదమవల విశ్వాసులుగా ఉండలేకపోయారు, కానీ ఎవరితో ప్రారంభమైంది, హేబేలుతో ప్రారంభమైంది. హేబేలుతో ప్రారంభమైనటువంటిది ఇంచుమించుగా ఎంతవరకు వచ్చేసాడు అన్నమాట అండి, ఎంతవరకు వచ్చేసాడు, ప్రవక్తల వరకు వచ్చేసాడు. ఎంతవరకు అండి, ప్రవక్తల వరకు వచ్చేసాడు. అందుచేత ఆ విశ్వాస వీరులందరూ కూడా మనల్ని ఎలాగ ఆవరించి ఉన్నారండి, మేఘము వలె ఆవరించి ఉన్నారు. కనుక వారి విశ్వాసాన్ని మనం మాదిరిగా తీసుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. వారి యొక్క భక్తిని మాదిరిగా తీసుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఒక ఉదాహరణ మనం చూసామనుకోండి, హేబేలుని మనం చూసామనుకోండి. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించినందుకు తమ్ముడి మీద అలిగి కక్ష పెట్టుకొని ఏం చేశాడు, ఆ తమ్ముడిని ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి చంపేశాడు అన్నగారు అయినటువంటి కయీను. ఏం జరిగింది, హేబేలు చనిపోయాడు. కానీ అక్కడ దేవుడు మాట్లాడింది ఏంటనంటే, అతని యొక్క రక్తము నాకు మొరపెట్టుచున్నది అంటున్నాడు అండి. రక్తం చిందించబడింది, అది భూమి పీల్చేసుకుంది, అది భూమిలో కలిసిపోయింది, మట్టిలో రక్తం కలిసిపోయింది. కలిసిపోయినటువంటి రక్తము ఏం చేస్తుందట, దేవునికి మొర్ర పెడుతూ ఉందట. అంటే ఇప్పుడు హేబేలు యొక్క విశ్వాసం ఎలాంటిది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. హేబేలు యొక్క విశ్వాసము ఎలాంటిదండి? ఇలాగూ ఉన్న విశ్వాస వీరుల యొక్క జీవితాలను మనం పరిశీలన చేస్తే, తెల్లగా ఎండగా వస్తూ ఉంది, తీవ్రమైనటువంటి ఎండ. ఈయన ఏం చేస్తున్నాడో పక్కన నుంచి నోవహు వాడను సిద్ధం చేస్తున్నాడు. అలా మేఘాలు ఆకాశంలో కనిపించట్లేదు. ఆ మేఘాలు ఆకాశంలో కనపడినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, రాబోయేటటువంటి జలప్రళయం. ఆ జలప్రళయానికి అతను ఏం చేస్తున్నాడు, వాడను సిద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. అవతరికి ఎవరు రక్షింపబడ్డారు, ఆ కుటుంబమే. మిగిలిన వాళ్ళందరూ జలప్రళయంలో ఏమైపోయారు, నశించిపోయారు. అలాంటి పరిస్థితుల్లో వాతావరణము వర్షం పడేటట్టుగా లేదు, ప్రజలు చూస్తే హేళన చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక వాడను నిర్మించటము అని అంటే ఎలాంటి విశ్వాసం అది? నోవహు యొక్క విశ్వాసము ఎలాంటిది? ఇంకా అబ్రహాం యొక్క విశ్వాసం సరే 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచాడు అబ్రహామును. ఇప్పుడు 100 సంవత్సరాలు వచ్చేసాయి, తన భార్యకు 90 సంవత్సరాలు వచ్చేసాయి.
స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అయినప్పటికీ నీకు బిడ్డలను ఇస్తాను అని చేసినటువంటి దేవుని వాగ్దానం నిలిచి ఉంది. మరి పుట్టే అవకాశం ఉందా? బిడ్డలు కలిగే అవకాశం ఉందా? లేదు. అబ్రహాం యొక్క శరీరం మృతతుల్యం అయిపోయింది, శారా యొక్క శరీరము మృతతుల్యం అయిపోయింది. ఇక బిడ్డలు కలగటానికి అవకాశం లేదు. ఆ కలగటానికి అవకాశం లేని పరిస్థితుల్లో సందేహించకుండా ఏం చేశాడు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి తప్పకుండా నాకు బిడ్డలు ఇస్తాడు అని ఏం చేశాడు అన్నమాట, ఎదురు చూశాడు. పొందగలిగాడా? మరి మనమైతే ఏం చేస్తాం? కనుక ఆ విశ్వాస వీరుల యొక్క జీవన విధానం అది, వారి విశ్వాసం అది. అంచేత ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, ఏంటండి ప్రతి భారం. ఈ పరుగు పందెం ప్రాక్టీస్లో ఏం చేస్తూ ఉంటారు అని అంటే, కండరాలు పటిష్టం అవటం కొరకు, శక్తివంతం అవటం కొరకు పరుగు పందులు ఏం చేస్తారనమాట అండి, బరువులు వీపు మీద పెట్టి ఆ బరువుతోటి పరిగెట్టిస్తాడు. మిలిటరీ ప్రాక్టీస్ ఎలాగే ఉంటుంది. మిలిటరీ ప్రాక్టీస్ ఎలా ఉంటుందండి, ముందు వట్టిగా పరిగెత్తేస్తాడు కొత్తగా వెళ్ళిన వాడిని. ఉండే కొద్ది ఏం చేస్తాడనమాట, వీపు మీద బరువులు ఎత్తుకుని కొండల్లో ఎక్కాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మంచు పర్వతాలు ఎక్కాలి, అడవుల్లో ప్రయాణం పరిగెత్తాల్సి వస్తుంది, పెద్ద పెద్ద గుట్టలు కొండలు ఎక్కాల్సి వస్తుంది. దీనికి అంతటికీ కావాల్సినటువంటి సాధన ఎక్కడ జరుగుతుంది? ఆ మిలిటరీలో అతను చేసేటటువంటి ప్రాక్టీస్లోనే, ట్రైనింగ్లోనే జరుగుతుంది. కనుక ఆ కండల యొక్క సౌష్ఠవం కొరకు ఏం చేస్తూ ఉంటాడు అంటే, బరువులు పెట్టి పరిగెట్టిస్తూ ఉంటాడు. అంచేత ఇక్కడ ఏ పదాన్ని వాడుతున్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. అంటే ఇప్పుడు ఆ భారం ఏదన్నమాట, భారం ఏదన్నమాట అండి, పాపమే. ఆ భారం ఏదండి, పాపం. చాలా సులువుగా చిక్కుల్లో పెట్టేస్తుంది అది. మనం అనుకో కానీ చాలా సులువుగా చిక్కుల్లో పెట్టేస్తుందండి. మీరు అర్థమవుతుందా? ఈవేళ నాకు అర్జెంట్ పని ఉన్నది కాబట్టి ఈవేళ ఆరాధనకి నేను హాజరు కాను. రేపొద్దుట క్రీస్తు ప్రభు రెండవ రాకల్లో వచ్చిన తర్వాత మధ్యాకాశంలో ధవల సింహాసనం మీద సర్వ న్యాయాధిపతి కూర్చున్న తర్వాత నువ్వు ఎన్ని వారాలు మానేసావు అని అడిగాడు అనుకోండి, ఇది కూడా లెక్కిస్తారా? దీనికి కూడా నేను సమాధానం చెప్పాలా ప్రభువుకు? మనం అనుకోమండి. అనేక సార్లు వాక్యానుసారంగా నడిపించుకోవాల్సినటువంటి ఈ జీవితాన్ని ఏం చేస్తూ ఉంటాం? ఆ సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి అవసరాలను బట్టి అబద్ధాలు ఆడుతూ ఉంటాం, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. వాక్యం మన జీవితంలో నెరవేర్చబడకుండా మేము క్రైస్తవులమని, దేవుని కుమారులము కుమార్తెలమని, విశ్వాసులమని, భక్తిపరులమని చలామణి అయిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ అడిగినప్పుడు కానీ మనకు అది తెలీదు. అంటే ఆ విధంగా మనం ఆలోచన చెయ్యం. మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పగించాలని, మనం చేసినటువంటి ప్రతి క్రియకు కూడా దేవునికి లెక్క అప్పగించాలి అనేటటువంటి దాని గురించి ఆలోచన చేయి. అదే చెప్తాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో. ఏమంటాడు? దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలాన్ని పొందటానికి, అవి మంచివైనను సరే చెడ్డమైన సరే, వాటి యొక్క ప్రతిఫలాన్ని పొందటానికి మనం ఎక్కడ నిలబడాలి? క్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు నిలబడాలి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం ఏ మాటలైతే మాట్లాడామో, ఏ క్రియలైతే చేశామో వాటన్నింటినీ లెక్కలోనికి తీసుకొస్తాడు. మనం లెక్క అప్పగించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అన్నమాట, మనం చిక్కుల్లో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అది తప్పని కానీ పాపమని కానీ మనం లెక్కించం.
ఈ వారం పని ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు, మానేశాను అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడండి? ప్రతి ప్రభు దినాన దేవుడిని ఆరాధించడానికి దేవుని సన్నిధికి వెళ్ళాల్సినటువంటి మనం మానేసి ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, లేకపోతే సొంత కార్యం మీద వెళ్ళాం అనుకోండి, అది ఆజ్ఞాతిక్రమం. సమాజంలో కూర్చోడం మానవద్దు అని హెబ్రీ పత్రిక 10:24 దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను అతిక్రమించి ఏం చేస్తున్నాం? మన స్వకార్యాలు చక్కబెట్టుకుంటూ ఉన్నాం, మన ఇష్టానుసారమైనటువంటి విధానంలో మన జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నాం, దేవుని మాటకు దేవుని ఆజ్ఞకు లోబట్టలేదు. కానీ అది తప్పు, పాపమని మనం అనుకోం, అవసరతను బట్టి మానేసాం అనుకుంటాం. అంచేత అది ఏం చేస్తుంది అన్నమాట అండి, సులువుగా చిక్కుల్లో పెట్టేస్తుంది. ఏది పాపం ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేస్తుంది, మనం చిక్కుల్లో పెట్టేస్తుంది. రేపొద్దున ప్రభు న్యాయపీఠం మీద కూర్చుని అడిగినప్పుడు ఏం చెప్పాలో నోట్లోంచి మాట రానటువంటి దుస్థితిలో ఆయన ముందు తల వంచుకు నిలబడాల్సి వస్తుంది, నేరస్తుడిగా, దోషిగా. ఎందుకు చేస్తున్నానంటే మన పాపం నుంచి మనల్ని విమోచించడానికి ఆయన శిలువలో బలైపోవాల్సి వచ్చింది, ఆయన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. మనం పొందవలసిన శిక్ష అంతా ఆయన పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మన ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణాన్ని విమోచన క్రైధనంగా శిలువలో అర్పించాల్సి వచ్చింది. ఇంత చేసినటువంటి ప్రభువుకు నమ్మకమైనటువంటి జీవితాన్ని ఎలాగ సమర్పించుకోవాలో తెలియక మన సొంత నిర్ణయాల చొప్పున వెళ్ళిపోతే రేపు ఎలా వదులుతాడంటారు? ఎలా వదులుతాడు? తీవ్రమైనటువంటి అనారోగ్యానికి లోనైపోయి మంచం పట్టేస్తే ఇట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్. ఎందుకు రాలేదు అని అంటే దాన్ని క్షమించడానికి అవకాశం ఉంది. ఇక లేవలేని పరిస్థితి, దీన్ని దేవుడు క్షమిస్తాడు. కానీ ఆరోగ్యంగా ఉండి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ ఉంటే సంపాదించుకోవటానికో లేకపోతే బంధువులతో సరదాగా సంతోషించడానికో సుఖించడానికో ఏదో కారణాన్ని పెట్టుకుని భౌతికంగా మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడితే ఏం జరుగుతుంది అన్నమాట? చిక్కుల్లో పడిపోతాం. ఆ చిక్కుల్లో పెట్టేది ఏదన్నమాట? పాపం. చిక్కులో పెట్టేది ఏది? పాపం. కనుక చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటటువంటి యేసు వైపు చూస్తూ. ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు. ఎవరి వైపు చూస్తూ పరిగెట్టాలండి? యేసు వైపు. ఒక ఉదాహరణ మనం తీసుకుంటే వారిని ముందు పంపించేశాడు. మత్తయి సువార్త 14:22 చూస్తే శిష్యులు ఏం చేశాడు? ముందు ధోనిలో పంపించేశాడు. ఈయన ప్రార్థన చేసుకుని తెల్లవారుజామున బయలుదేరి నీటి మీద నడుచుకుంటూ ఆ ధోనిని వెంబడించి వెళ్ళిపోతున్నాడు. రమారమి ధోని దగ్గరికి చేరుకున్నాడు. తెల్లగా మెరిసిపోతున్నటువంటి ప్రభువును చూసి వాళ్ళు ఏమయ్యారు? ఏదో భూతం అనుకుని భయపడ్డారు. ఆ తర్వాత నేనే, మీరు భయపడొద్దు అన్నాడు. ఆ తర్వాత పేతురుకు ఒక కోరిక. ఏంటది? నువ్వు నీళ్ళ మీద నడిచి వచ్చేసావు కదా, నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ దగ్గరికి వచ్చేస్తాను. రైట్. దేవుడు ప్రభు అనుమతి ఇచ్చాడు, వచ్చేయమన్నాడు. ఏం జరిగింది? ఏం జరిగిందండి? దృష్టి తప్పింది. విశ్వాస జీవితంలో గురి తప్పింది. ఎవరిని చూస్తే వెళ్ళాలి? గురి ఎవరు? గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తట్లేదు అంటున్నాడు. ఎవరు? పౌలు. గురి ఎవరు? యేసుక్రీస్తు. ఆ వెంటనే 11:1 ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి. అది గురి. ఎంచేత రక్తమాంసాల్లో పాలివాడే పాప శరీరాకారంతో ఈ భూమి మీద అవతరించినప్పటికీ ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళాడు. తండ్రి కుడిపార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు. దేవుని పక్షంగా రాజై ఆయన రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. మన పక్షంగా మన ప్రధాన యాజకుడై మన విజ్ఞాపనలను తండ్రికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు.
ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, అలాగే మనం కూడా ప్రభువుతో పాటు ఆ స్థితిలో ఉండాలి అని అంటే ఏం జరగాలన్నమాట? ప్రభు లాంటి జీవితం, ప్రభు లాంటి జీవితం. రక్త మాంసాల్లో ఉన్నటువంటి ప్రభు దేవుని యొక్క సంకల్పాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలాంటి జీవితాన్ని జీవించాడో ఈరోజు క్రైస్తవులుగా, క్రీస్తును వెంబడించే వారముగా, క్రీస్తు లాంటి జీవన విధానాన్ని కలిగి ఉన్న వారముగా మన గురి ఎవరై ఉండాలన్నమాట? ఎవరై ఉండాలి? యేసుక్రీస్తే. అది మన గురి. విశ్వాసానికి కర్త అయిన, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. అంచేత విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ ఆయనే మన గురి. ఇప్పుడు దేవుని యొక్క అనాది సంకల్పంలో ముందు నిర్ణయంలో కూడా అదే చేశాడు. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని ముందుగా నిర్ణయించాను. వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఒకటకు ముందుగా నిర్ణయించాను. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఒకటకు ముందుగా నిర్ణయించాను. ఇది అనాదిలో దేవుడు చేసినటువంటి నిర్ణయం, ఏర్పాటు. క్రీస్తు లాంటి జీవితం లేకుండా క్రైస్తవుడు కాడు. తన జీవన విధానంలో క్రీస్తును వెంబడించకుండా ఎవడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు. కనుక అది మన గురి అయినప్పుడు మనం ఏం చేయాలన్నమాట? సంకల్పంలో క్రీస్తు సారూప్యంలోనికి మనం ఎదగాలి. ఆ తర్వాత క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆఖరికి ఎంతవరకు వచ్చేసాడు? గలతీ 2వ అధ్యాయం 20వ వచనానికి వస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. నేను క్రీస్తుతో కూడా ఏమయ్యాను? సిలువ వేయబడ్డాను, ఇకను నేను జీవించువాడను నేను కాను అని చెప్పేస్తున్నాను. మరి ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే. చావైతే నాకు లాభం. ఫిలిప్పీ 1:21. చావైతే నాకు లాభం, బ్రతుకుల కొరకైతే క్రీస్తే. నాలో క్రీస్తే బ్రతుకుతాడు తప్ప ఇక పౌలు అనేటటువంటి వాడు లేదు. ఈ శరీరంలో రంగారం అనేటటువంటి వాడు ఉండకూడదు. ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. అలాగే ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి. అప్పుడే మనము ఏమవుతాం? దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉండేటటువంటి భాగ్యాన్ని పొందుతాం. ఈయన నా ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తుని గురించి 2 సార్లు చెప్పేశాడు. 3వ అధ్యాయంలో బాప్తిసం పొందిన చోట పెట్టి, 17వ అధ్యాయంలో రూపాంతరం చెందిన చోట పెట్టి ఏం చేశాడు? ఈయన నా ప్రియ కుమారుడు. కనుక మనము కూడా ఏమై ఉండాలి? దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలి. ఏంటండి? నేను వారిలో నివసిస్తాను, వారిలో సంచరిస్తాను. ఎక్కడది? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 18 కలిపేశాడు. దేవుని ఆలయం మన ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టబడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఎందుకని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. కనుక ఇటువంటి అనుబంధాన్ని దేవునితో మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగానే మన జీవితాన్ని నడిపించుకోవాలి తప్ప మన ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలతోటి, తీర్మానాలతోటి, మన ఇష్టానుసారమైనటువంటి తలంపులతోటి, ఆలోచనలతోటి మన జీవితాన్ని నడిపించుకోవడానికి అవకాశం లేదు. అలా నడిపించుకుంటే మనము దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉండేటటువంటి అవకాశం ఉండదు. మీకు అర్థమవుతుందా? అందుచేత ఏం చేశాడు? ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని మనల్ని ఆవరించేటట్లుగా చేశాడు. వారి విశ్వాసం మనకు మాదిరి.
పూర్వముందు వ్రాయబడినవన్నీ కూడా దేనికి వ్రాయబడ్డాయి? మనకు ఆదరణ కలిగించడానికి వ్రాయబడ్డాయి. పూర్వముందు వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలగటానికి, బుద్ధి కలగటానికి వ్రాయబడ్డాయి. పూర్వం వ్రాయబడినాయన్నా ఈ యుగాంతమందు మనకు బోధ కలగటానికి, బుద్ధి కలగటానికి దృష్టాంతాలుగా వ్రాయబడ్డాయి. అంచేత వ్రాయబడినటువంటి సంగతులను మన మనసులో పెట్టుకుని దానికి అనుగుణంగా జీవితాలు మలుచుకోవాలి. వారు పరిగెత్తారు. అంత గొప్ప సాక్షి సమూహము 11వ అధ్యాయంలో ఎంతోమంది పేర్లు ఇచ్చారు. ఎంతోమంది పేర్లు ఇచ్చారు. మీకు అర్థమవుతుందా అండి? చూడండి 32వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు, ఇకను ఏమి చెప్పుదును, అనేక మంది విశ్వాసవీరుల యొక్క పేర్లు ఇచ్చేసి ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తాకి చెప్పడానికి వ్రాయడానికి టైం లేక పేర్లు ఇచ్చేస్తున్నాడు. యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. వివరించడానికి సమయం చాలు. అంత విశ్వాస వీరులు వాళ్ళు. అంత విశ్వాస వీరులైనటువంటి వారి యొక్క సమూహము మనల్ని ఏం చేసింది? ఆవరించి ఉంది. వారి విశ్వాసాన్ని మనం వెంబడించాలండి. అలాంటి విశ్వాసాన్ని కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అంచేతనే ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి? యేసు. మన గురి ఎవరన్నమాట? యేసు. మన గురి ఎవరండి? యేసు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. ఎలా పరిగెడదాం అంటున్నాడు అండి? ఎలా పరిగెడదాం అంటున్నాడు? ఓపికతో పరిగెత్తుదాం, ఓర్మితో పరిగెత్తుదాం, సహనంతో పరిగెత్తుదాం, సహించుకుంటూ పరిగెత్తుదాం. ఏం చేతులంటే ఈ లోకం మంచిది కాదు. ఈ లోకానికి ఏలుగుగా ఉన్నటువంటి సాతాను కూడా మంచివాడు కాదు. మంచివాడు కాడు. అంచేతనే యేసుక్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తుదామని చెప్తూ ఆయన యొక్క జీవితాన్ని మనకు మాదిరిగా చూపెడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. యేసుక్రీస్తు ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టి అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. ఎంత ఘోరమైనటువంటి అవమానం అంటే, సొంత తమ్ముళ్ళు, తన తర్వాత యోసేపు మరియు యొక్క సహజీవనంలో పుట్టినటువంటి సొంత తమ్ముళ్ళే ఆయన నమ్మనటువంటి సంగతి. చూడండి, ముగించబోతున్నాను ఈ చోటకి. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన సొంత ప్రజలు యోధులు వారి దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేయలేదు? ప్రభువును మెస్సయ్యగా, క్రీస్తుగా, లోక రక్షకుడిగా వారు ఆయన్ను అంగీకరించలేదు. ఇప్పుడు మొత్తం జనాంగం అంతా అంగీకరించలేదు. సరే, ఇప్పుడు తర్వాత మరియకు పుట్టినటువంటి తమ్ముడి సంగతి ఏంటి? వాళ్ళు నమ్మలేదు, అంగీకరించలేదు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం. పర్ణశాల పండుగ జరుగుతూ ఉంది. చూడండి, 1వ వచనం నుంచి చదువుతున్నాను. 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. అటు తరువాత యూదులు ఆయనను చంపబెదకి నందున యేసు యూదయలో సంచరింపనొలక గలిలయలో సంచరించుచుండెను. యూదులు ఏం చేయాలనుకుంటున్నారు? యేసును చంపాలి అనుకుంటున్నారు. కనుక యూదులు యేసును చంపడానికి వెతుకుతూ ఉన్నారు కాబట్టి ఆయన యూదయలో సంచరించకుండా ఎక్కడ సంచరిస్తున్నాడు?
గలిలయ సంచరిస్తున్నాడు. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, ఎవరు వాళ్ళు? అదే పేగును పంచుకుని పుట్టినటువంటి తన సహోదరులు, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలమును విడిచి యూదయకు వెళ్ళము. బహిరంగమున అంగీకరింపబడకూడదు వాడెవడనో ఈ పని రహస్యముగా జరిగించాడు. నీవు ఈ కార్యము చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకునమని చెప్పి ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటారు? ఎంత అవమానం అంటారండి. సొంత ప్రజలు ఆయన అంగీకరించలేదు, సొంత తమ్ముళ్ళు కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. పైగా ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు, వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు లోకరక్షకుడువేమో కదా, బహిరంగంగా వెళ్ళి ఆ యోదయంలో తిరగచ్చు కదా. వాళ్ళు అక్కడ చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన మరణానికి కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తును దేవుడు అంటే పుట్టడానికి టైం ఉంది, అలాగే ఆయన మరణానికి కూడా ఒక టైం ఉంది. అది దేవుడు ముందుగానే నిర్ణయించేశాడు. ఇప్పుడు ఆ టైం వచ్చేంత వరకు ఈయన ఎలా ఉండాలి? సజీవుడిగానే ఉండాలి. కానీ ఇప్పుడు చంపడానికి యూదులు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ వెళ్ళ యోదయలో సంచరిస్తే అప్పుడు రంగు తేలిపోద్ది కదా, నీ కథ ఏంటో తేలిపోద్ది కదా. నువ్వు గలిలయలో సంచరిస్తూ నువ్వు చాటుగా కాపాడుకుంటూ ఇక్కడ బోధిస్తున్నావు ఏంటి? అక్కడికే వెళ్ళొచ్చు కదా. అంటే ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్తే నీ సంగతి చూసేస్తారు, నీ అంతు తేల్చేస్తారు, నేను చంపు పారేస్తారు అని ఏం చేస్తున్నారు? వ్యంగ్యంగా వ్యంగ్యోక్తులు ప్రయోగిస్తూ ఉన్నారు. అవమానం. మంచిది. చివరికి వచ్చేసరికి ఏం చేశారు? ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని తేల్చేశాడండి. ఈ ఉదాహరణలు చాలు అనుకుంటాను. ఏమండి? ఈ ఉదాహరణలు చాలు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే. ఏంటది? పరలోకం, నిత్యజీవం, దేవుడి పక్కన కూర్చుండేటటువంటి ఆ సింహాసనం, కుడిభాగంలో కూర్చునేటటువంటి సింహాసనం. కనుక తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, దేని నిర్లక్ష్య పెట్టాడు? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. సిలువను సహించి, సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. ఎక్కడ కూర్చొని ఉన్నాడండి? దేవుని కుడిపార్శ్వమున. కనుక ఇలాంటివన్నీ భరించుకుంటూ వెళితేనే, ఇలాంటివన్నీ భరించుకుంటూ ముందుగా భరించినటువంటి యేసుక్రీస్తును, విశ్వాసముల కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు అది మన గురి. ఊర చూడని వాని వలె నేను పరిగెత్తట్లేదు. ఇప్పుడు మన గురి కూడా ఎవరన్నమాట? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వైపు చూస్తూ మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో పరిగెత్తితే మనకేం దొరుకుతుంది అనమాట? అక్షయమైనటువంటి కిరీటం. ఎలాంటిదండి? అక్షయమైనటువంటి కిరీటం మనం పొందబోతూ ఉన్నాం. అక్షయమైనటువంటి బహుమానాన్ని మనం పొందబోతూ ఉన్నాం. అంచేత ఏం చేయాలన్నమాట? పరిగెత్తాలి. పరిగెత్తుతూ ఏం చేయాలి? మనల్ని మనం అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. లోకం ఎలా లాగితే అలాగ వెళ్ళిపోయేటటువంటి దుస్థితిలో క్రైస్తవుడు ఉండకూడదు. దేవుని కుమారులమైనటువంటి కుమార్తెలమైనటువంటి మనం ఉండటానికి వీల్లేదండి. మితముగా ఉండాలి. క్షయమైనటువంటి బహుమానాన్ని పొందడానికి వెళ్ళేటటువంటి పరుగు పందెంలో పాలు పొందువాడే ఏం చేస్తాడు? మితముగా ఉంటాడు, తను అదుపులో ఉంచుకుంటాడు. తిని బాడీ పెంచేసాడు అనుకోండి, 10 అడుగులు వేసేసరికి ఆయాసం వస్తుంది, ఆగిపోతాడు, ఓడిపోతాడు. కనుక ఎంతవరకు తినాలో అంతవరకే, ఏది తినాలో అదే తినాలి. ఏది పడితే తినడానికి ఉండదు. ఎంత సాధన చేయాలో అంతే సాధన చేయాలి. రోజు చేసి ఏం చేయాలి? ఆ పరుగు పందెంలో విజయాన్ని సాధిస్తే అప్పుడు ఏం దొరుకుతుంది? క్షయమైనటువంటి బహుమతి అతనికి ఏం లభిస్తుందండి? నాశనం అయిపోయేటువంటి ఒక బహుమతి అతను లభిస్తుంది. మనమైతే దేని కొరకు పరిగెడుతూ ఉన్నాం? అక్షయమైనటువంటి కిరీటం.
దేని కొరకు అండి? అక్షయమైనటువంటి కిరీటం కొరకు. మన శరీర కోరికలు ఏం చేస్తూ ఉంటాయి? దురాశలు వెచ్చలవిడిగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కనుక మనం ప్రకటించిన తర్వాత ఏమైపోతాం? భ్రష్టులు అయిపోతాం. పౌలంతటి వాడే నేను భ్రష్టుని అయిపోతానేమో అని భయపడుతూ ఉంటే మనమెంత అంటారు? మనమెంత అంటారండి? మనమెంతండి పౌలతో పోలిస్తే? ఆయన ఏం చేస్తున్నాడు? తన శరీరమును నలగొట్టుకుంటూ ఉన్నాడు. తన శరీరాన్ని ఏం చేస్తున్నాడండి? నలగొట్టుకుంటూ ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి? అన్ని విషయాల్లోనే మితంగా ఉండటానికి మన శరీరాన్ని కూడా మనం ఏం చేయాలి? దేవుని వాక్యానికి విరుద్ధంగా మన శరీరం మనం నడిపించడానికి ప్రయత్నం చేసింది అని అంటే మనం ఏం చేయాలన్నమాట అండి? నలగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. ఆ బాధ్యత మన మీద ఉందండి. మన చేత మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. మిగిలిన పాఠాన్ని మనం వచ్చే వారం కొనసాగిద్దాం. మీరు ఆలోచన చేయండి. మనం ఎంతవరకు మితంగా ఉన్నాం? మన అదుపులో మనం ఎంతవరకు మన శరీరాన్ని ఉంచుకోగలుగుతున్నాం? మనం ఎంతవరకు మన శరీరాన్ని మనం నలగొట్టుకుంటూ ఉన్నాం? ఎంతవరకు విధేయులమైనటువంటి పిల్లల వలె మనం దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాం అనేది మనం పరిశీలించుకుంటూ ఉందాం. వచ్చే వారం ఈ పాఠాన్ని కొనసాగిద్దాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.